దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ డెంగ్యూ గురించి. ఈ డెంగ్యూ అనేది ఈడిస్ ఈజిప్టి అంటే టైగర్ దోమ అంటాము. ఈ మస్కిటో ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. దీని ముఖ్య లక్షణాలు విపరీతమైనటువంటి జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కాళ్ళు గుంజటం, వెన్నుపూస నొప్పి లాంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి. ఈ 3-4 రోజులు జ్వరం వచ్చిన తర్వాత ఒంటి మీద ఎర్రటి ర్యాష్ లాంటిది, అంటే తడపరలాగా ఒక ర్యాష్ లాంటిది కనపడుతూ ఉంటుంది. కాస్త దురదలు కూడా పుడుతూ ఉంటాయి వీటిల్లో. అయితే ముఖ్యంగా డెంగ్యూలో జ్వరం అనేది 5 రోజుల పాటు ఉంటుంది. 5వ రోజు తర్వాత జ్వరం ఇంచుమించుగా దానంతదే తగ్గిపోతూ ఉంటుంది. జ్వరం తగ్గిన తర్వాత వీళ్ళలో కొంచెం ఈ దురద బాగా రావటము, ప్లేట్లెట్ కణాలు తగ్గటం లాంటివి 7వ రోజు అలా కనిపించవచ్చు. ఇది తర్వాత నీరసం అనేది చెప్పి ఇంకొక 7 రోజుల పాటు ఉంటుంది. మొత్తం ఇది 15 రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తగ్గిపోతుంది. అయితే జ్వరం అనేది మొదటి 5 రోజులు, నీరసం అనేది 2 వారాల పాటు, ప్లేట్లెట్లు తగ్గటం అనేది 7వ రోజు తర్వాత మనం గమనిస్తూ ఉంటాము. దీనికి ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది బెడ్ రెస్ట్, బాగా నీళ్లు తాగటం, పారాసిటమాల్ ట్యాబ్లెట్లు జ్వరంని బట్టి, అలాగే అప్పుడప్పుడు విపరీతమైన ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు నొప్పి ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాల్సి రావచ్చు. ఈ ప్లేట్లెట్లు తగ్గటం, ఈ ఇచ్చింగ్ ఇలాంటి వాటికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది మనం సెట్రిజిన్ లాంటివి, దురద రాకుండా అలర్జీ ట్యాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటాము. ప్లేట్లెట్లు బాగా తగ్గినప్పుడు, లేదా బీపీ పడిపోయినప్పుడు, లేదా బ్లీడింగ్ అవుతున్నప్పుడు మాత్రమే హాస్పిటల్లో అడ్మిషన్ అయ్యే అవసరం ఉంటుంది. మీరు మీ డాక్టర్ని సంప్రదించి దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది.